మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ 2025 దాదాపుగా అయిపోయింది. సో నూతన సంవత్సరం 2026లో ద్వాదశ రాశులైన మొదటి రాశి అయిన మేషరాశికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరం అనేది సానుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పీరియడ్ కన్నా వచ్చినప్పటికి నెక్స్ట్ ఇయర్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే గురువు చతుర్థంలో ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో జూన్ 2వ తారీఖున నెక్స్ట్ ఇయర్ మారబోతున్నాడు. సో మనం ఇలా అనుకోవచ్చు అనమాట, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా జూన్కి 6 months అవుతుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చినప్పటికీ నెక్స్ట్ 6 months అనేది ఉంటుంది. జూన్ తర్వాత వీరికి ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ముందుగా నేను చెప్పినట్టు విధంగా గత వీడియోస్లో కూడా నా వీడియోస్ చూసినట్లయితే నెక్స్ట్ 8 years కూడా వచ్చేటప్పటికి ఏ రాశికి పూర్తి ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే గురు అతిచార స్థితిలోకి స్టార్ట్ అయినప్పుడు గురువు మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. సో 6th month అంటే కరెక్ట్గా చెప్పాలంటే జూన్ నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే మన తెలుగు సంవత్సరాలుగా చెప్పాలంటే మనం మార్చి నుంచి చెప్తాము, ఇది వచ్చేటప్పటికి స్టార్టింగ్ నుంచే కాబట్టి రేపు రాబోతున్నటువంటి జూన్లో గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. అది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశి వరకు ముఖ్యంగా వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి అనుకూలత అనేది ఉంటుంది. కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వారికి సంతాన ప్రాప్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం గురించి, అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు వీరందరికీ వచ్చేటప్పటికి మెయిన్గా జాబ్ పరంగా ఎవరైతే కొంచెం టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారో, ఎందుకంటే వీళ్ళకి ఈల్డ్ శని ప్రభావం కూడా ఉంది. 12th పొజిషన్లో సాటర్న్ మూవ్మెంట్ ఉంది. శని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి వీరికి కొంచెం ప్రాబ్లమాటిక్ ఫైనాన్షియల్గా డెబిట్స్ కానీ ఏవైతే అప్పులు కానీ ఎక్కువగా వేధిస్తున్నాయో వారికి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే వీరికి వచ్చేటప్పటికి సంపాదన అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట. గతంతో పోల్చుకుంటే ఖర్చు ఒకటే కనపడుతుంది. అంతకు ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకున్నట్టు జరుగుతున్నటువంటి సంవత్సరంలో ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ ఖర్చుతో పాటు సంపాదన కూడా వచ్చేటప్పటికి యాడ్ ఆన్ అవ్వటం, ఇంప్రూవ్ అవ్వటం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ఎవరైతే మెయిన్గా జాబ్ సెక్యూరిటీ గురించి జాబ్ ట్రయల్స్ కొత్తగా వేస్తున్నారో వారికి కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశికి కంపేరిటివ్గా చాలా బెటర్ పీరియడ్గానే చెప్పొచ్చు. మేషరాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా వయోవృద్ధులకి, ఎవరైతే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి కొన్ని ఇబ్బందులు, స్పెసిఫిక్గా సాటర్న్ ఇంపాక్ట్ అంటే శని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి వీరికి ఉండేటువంటి మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావడం, జుట్టు రాలిపోవటం కానీ ఇటువంటి పరిస్థితులు ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా కంపేరిటివ్గా బ్యాలెన్స్డ్ అంటే జరిగిపోయినటువంటి సంవత్సరంతో పోల్చుకుంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది వీరికి చాలా వరకు బెటర్గా ఉంటుంది. చాలా వరకు బెస్ట్ అడ్వాంటేజెస్ అనేవి తీసుకుంటారు వీళ్ళు. గురుగారు, ముఖ్యంగా మేషరాశి అనే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు 26th నుంచి? రాబోతున్నటువంటి 2026లో విద్యార్థులు కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. దాంతోపాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే ముఖ్యంగా డిసెంబర్ 5వ తారీఖున అంటే ఆల్మోస్ట్ 2026 ఎండింగ్లోకి రాహు యొక్క మార్పు అనేది ఉంది. డిసెంబర్ 5th మారుతున్నాడు. రాహు మార్పు అనేది రాహు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం కన్నా బెటర్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు వీరికి చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది డిసెంబర్ 5th అంటే ఇయర్ ఎండింగ్లో వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఓవరాల్గా బెటర్ అంటే గురువు ఎప్పుడైతే బాగుంటాడో విద్యార్థులకి, స్కూల్ టీచర్స్కి, మరియు అదేవిధంగా పుస్తక షాపులో పనిచేసేటువంటి వారికి, బంగారం చేతి వృత్తుల పనుల వారికి, మరి వాటితో పాటు ఎవరైతే కాఫీ, టీ హోటల్స్లో పనిచేసేటువంటి వారికి, వారితో పాటు ఎవరైతే ఈ యొక్క ఫుడ్ బిజినెస్ మెయిన్గా బేస్ అయి పనిచేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ 2026లో? ఈ సంవత్సరం మెయిన్గా వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే వివాహం ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పి శాస్త్రం ఏం చెప్తుంది అంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ యోగం అనేది ఉంది. ఆ వివాహ యోగానికి కూడా వచ్చేటప్పటికి జూన్లో వీళ్ళు ట్రై చేయాలి. జూన్ 2nd నుంచి వీళ్ళు ట్రై చేసినట్లయితే పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కొంచెం ప్రశాంతత అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే గురువుకి మెయిన్గా వచ్చేటప్పటికి
5th అండ్ 9th హౌసెస్ని ఎక్కువగా చూస్తూ ఉంటాడు. వీరికి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అటువైపు నుంచి ఎక్కువగా సంబంధాలు రావడానికి, వారి సపోర్ట్ నుంచి సంబంధాలు రావడానికి, వారి యొక్క ప్రోద్బలంతో వీరికి కొన్ని సంబంధాలు కలవటానికి కూడా అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి కూడా కనిపిస్తున్నది. మెయిన్గా ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది కొంచెం ఈ సంవత్సరం కొత్త ఫ్రెండ్స్ జాయిన్ అవడానికి కూడా కారకంగా ఉంటుంది. ముఖ్యంగా గృహయోగం ఉందంటారా మరి? గృహయోగ రీత్యా వచ్చినప్పటికి ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్స్పెండిచర్తో కూడుకున్నటువంటి కొన్ని పనులు కొన్ని తగ్గించుకున్నట్లయితే గృహయోగం అనేది ఉంటుంది. వర్క్ పరంగా స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. యోగ ప్రాప్తి కన్నా కూడా వీరికి వచ్చినప్పటికీ వాహన యోగ ప్రాప్తి అనేది ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఏదైనా వాహనం కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. గృహయోగ ప్రాప్తి పొందగలుగుతారు, కాకపోతే ఖర్చు పరంగా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి విషయాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే గురుగారు, సినీ రంగాల్లో ఉన్న వారికి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి గత సంవత్సరంతో అంటే జరుగుతున్నటువంటి సంవత్సరం 2025తో పోల్చుకుంటే 2026లో చేతి వృత్తులు పడిన వాళ్ళు కళాకారులకి మెయిన్గా అంటే ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కూడా కళాకారులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేతి నిండా పని అనేది ఉంటుంది. మెయిన్గా అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది వీరికి పుష్కలంగా లభించగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరైతే జాబ్స్ గురించి మెయిన్గా అంటే ప్రతిరోజు జాబ్ గురించి ట్రై చేసేటువంటి వారు అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా వీరికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. 2026 కుజస్తంభన అనేది కూడా ఈ సంవత్సరం కూడా ఉంది. యాక్చువల్గా కుజస్తంభన జరిగిన సమయంలో రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ఈ సంవత్సరం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే గురుగారు, అలాగే నరఘోష, నరదిష్టి, శత్రువుల నుంచి బాధపడుతున్న వారికి ఈ ఇయర్ ఏమైనా విముక్తి ఉంటుందంటారా? మెయిన్గా ఈ నరఘోష అనేది వచ్చేటప్పటికి ఈ సంవత్సరం వీరి యొక్క ఎదుగుదల గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం, ఎందుకంటే ఎదుగుదల ఎప్పుడైతే మనిషి జీవితంలో ఎక్కువగా ఉంటుందో నరదిష్టి కూడా అదే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎదుగుదల గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. కాబట్టి వీరి మీద కంపల్సరీగా ఎదుటివారి కన్ను అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఆర్భాటాన్ని బయటకు చూపించకుండా ఉంటే చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2026లో రైతులకు ఎలా ఉండబోతుందంట? రైతులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరంతో సరైనటువంటి గిట్టుబాటు ధర రానటువంటి వారికి అకాల వర్షాల వల్ల కొంచెం నష్టానికి ఎదురు చూసినటువంటి వారు, మెయిన్గా పెట్టుబడి పెరిగిపోవటం, అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు సరైనటువంటి సమయంలో రాకుండా ఉండటం, అప్పులు ఇచ్చినటువంటి వారు కూడా తిరిగి ఇవ్వలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ యాక్చువల్గా చాలామంది ఫేస్ చేస్తున్నటువంటివి. వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. వీరికి ఉన్నటువంటి భూమి రేటు పెరగటం, ఉన్నటువంటి స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాపర్టీస్లో కొంచెం గిట్టుబాటు ధర కన్నా కూడా అనుకున్న దానికన్నా కూడా మార్కెట్ వాల్యుయేషన్ పెరగటం అనేది ఒక చాలా వరకు సాటిస్ఫాక్షన్. ఎప్పుడో కొని పడేసినటువంటి భూమి రేట్లు పెరిగాయని చెప్పి తెలిసి మానసికంగా కొంచెం ఆనందానికి గురవటానికి కారకంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేది. గురుగారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. సో వీళ్ళకి విదేశ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి విదేశీ యోగం అనేది ఉంది. విదేశీ యోగం ఉంటుంది కానీ కాకపోతే స్ట్రెస్ కూడా అదే విధంగా ఉంటుంది. ప్రయాణంలో విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో అస్వస్థతకు గురవ్వకుండా జాగ్రత్తగా ప్రయాణం చేయడానికి ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురుగారు, అలాగే ముఖ్యంగా ఈ 12 రాశిల్లో ఏ రాశి ఈ సంవత్సరం ముందుంటారు అంటే ఈ మేష రాశికి ఏ ర్యాంక్ ఇస్తారు మీరు? నేను ఈ సంవత్సరం మొత్తం డీటెయిల్ అనాలిసిస్ చేయడం జరిగింది. మేషరాశి వారికి అంటే 12 ర్యాంకులు అన్నమాట. 12 రాశులు 12 ర్యాంకులు. ఈ సంవత్సరం మేషరాశి వారికి మెయిన్గా ఇచ్చేటువంటి ర్యాంక్ 8th ర్యాంక్ అనేది ఉంది. 8th ర్యాంక్ ఇవ్వడానికి గల కారణం అంటే కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి. ముందుగా వచ్చేటప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి, మరియు రాహు యొక్క స్థితి అనేది అంత బాగలేదు. బట్ ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి స్థితి అంటే స్టిల్ డిసెంబర్ మనకు చెప్పాలంటే డిసెంబర్ 5th వరకు కూడా రాహు అంత అనుకూలంగా లేడు. డిసెంబర్ 5th తర్వాత కొంచెం బెటర్గా ఉండే విధంగా ఉంది. దాని తర్వాత వీటితో పాటు గురువు యొక్క మార్పు అనేది కూడా వచ్చినప్పటికి జూన్లోనే జరుగుతున్నది. వీటన్నిటిని కన్సిడరేషన్ చేసుకొని ఈ యొక్క రాశి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ 8th ర్యాంక్ అన్నమాట. గతంతో పోల్చుకుంటే బెస్ట్ ర్యాంక్ అనే చెప్పచ్చు.
గురుగారు, ఈ నూతన సంవత్సరం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూజించాల్సింది వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదేవిధంగా ధరించాల్సినటువంటి రత్నం వచ్చేటప్పటికి ముఖ్యంగా కాకి నీలాన్ని ధరించడం అనేది మంచిది, చాలా వరకు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా అది పనికొస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే జన్మరాశిలోకి శని సంచారం నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది కాబట్టి, ఇది ఇంకా ఫస్ట్ ఫేజ్లోనే శని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి కాకి నీలాన్ని ధరించండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా గురుగ్రహ మంత్రజాపాన్ని చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం వీలైనప్పుడల్లా గురువారం పూట స్పెషల్గా, ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని, గురుబలాన్ని పెంచగలుగుతాయి. అది జీవితాన్ని, సుఖాన్ని, ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం. మొత్తం మీద గురుగారు, నూతన సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.